తగ్గిన శిశు మరణాలు. సూపర్. ఈ నివేదిక మాత్రం మన కాంపిటీటర్స్ రాసి పెట్టుకోవాల్సిందే, చేసేది ఏం లేదు. ఇక్కడ నుంచి ఈ లిస్ట్ అంతా మీ మైండ్లో ఉండాల్సిందే. ఓకేనా? దారిద్ర్యం, అరకొర వైద్యం, ప్రజల్లో అవగాహన లేమితో గతంలో శిశు మరణాలు అధికంగా ఉండేవి. కాలక్రమంలో అవి గణనీయంగా తగ్గాయి. 1950లో ఇండియాలో శిశు మరణాల రేటు 27% ఉంటే 50 దశాబ్ద కాలంలో 9.2%కు తగ్గింది. 27% ఎక్కడ, 9.2% ఎక్కడ, చాలా వరకు తగ్గిపోయింది. అదే కాలానికి బ్రెజిల్లో 22% నుంచి 3.4, ఇది మరీ ఇంకా చాలా వరకు తగ్గింది. ఫ్రాన్స్లో అయితే 5.7% నుంచి 0.54%కి ఇంకా మంచి తగ్గింది. అమెరికాలో 3.8% నుంచి 0.84, ఇది కొంచెం నార్మలే, శాతానికి తగ్గింది. కానీ ప్రస్తుతానికైతే ఇది బాగా తగ్గించుకుంది ఫ్రాన్స్లో అయితే. 1950-2000 మధ్య కాలంలో శిశు మరణాల రేటు ఘానాలో 25% నుంచి 10%కి, యూకేలో 3.7% నుంచి 0.65% శాతానికి, స్వీడన్లో 2.7% నుంచి 0.41%కి పడిపోయింది. 2023లో ఆయా దేశాలలో శిశు మరణాల రేటు ఎలా ఉంది ఇక్కడ ఇవ్వడం జరిగింది. కానీ శిశు మరణాల రేటు భారతదేశంతో పోలిస్తే మిగిలిన దేశాలు చాలా వరకు తగ్గించాయి. ఇండియా 2.8, బ్రెజిల్ 1.4, అమెరికా 0.65, యూకే 0.45, ఫ్రాన్స్ 0.43, స్వీడన్ 0.23. మనకి యుఎన్ ఇంటర్ ఏజెన్సీ గ్రూప్ ఫర్ చైల్డ్ మోర్టాలిటీ ఎస్టిమేషన్ అనేటువంటిది 2025 నివేదిక ప్రకారం ఇది ఇవ్వడం జరిగింది. మనకి ఎగ్జామ్ పాయింట్లో డైరెక్ట్గా ఈ నివేదిక అనేటువంటి ఆధారంగా ఏం జరిగింది అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నాయి, అవి మనం చూడాల్సినటువంటి ప్రాధాన్యత కలిగిన విషయాలు. పర్సంటేజ్ తగ్గించడంలో భారతదేశం కొంచెం చాలా వరకు కృషి చేయడం జరిగింది. ఇంత ముందుతో పోలిస్తే ఇప్పటి వరకు అయితే 2.8% ఒకేసారి. ఇవి దానికి సంబంధించినటువంటి అంశాలు.